హాయ్ అండి. టుడే సండే స్పెషల్ ఏటకాళ్ళు పాయ. సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఇడ్లీ దోశలకు బాగుంటుంది, రైస్లోకి బాగోదు. చెన్నైలో ఎక్కువ ఇట్లా చేసుకుంటుంటారు, హోటల్స్లో ఎక్కువ ఇలాగ ఉంటుంది. మనకి ఎక్కువగా కారం వేసి కూరలాగా చేస్తారు కదండి. ఇక్కడ వచ్చేసి పాయ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా తెలుస్తున్నాయి, చూసేసేయండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. ఫస్ట్ పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి ఉడకబెట్టేసేయాలండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు వేసేసి ఇవి వేసేసి ఇంకా అవి మసాలా కూడా బాగా మిక్సీకి వేసేసి మెత్తంగా బాగా పేస్ట్ లాగా చేసి వేసేయాలండి. వేసేసి కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి, లేదంటే థిక్ అయిపోయిద్ది. బాగా మెత్తంగా చేసి దాంట్లో వేసేసి ఎక్కువ నీళ్ళు పోసుకొని బాగా ఒక 15 నిమిషాలు అట్లాగా బాగా ఉడకనిచ్చేసేయాలండి. ఆ మసాలా అంతా బాగా పట్టేదాకా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చెన్నైలో కొద్ది కారం తక్కువే తింటారు కదండి, పచ్చిమిరకాయలు వేస్తారు ఎక్కువ. నాకు కొద్ది కారం సరిపోలేదు, అందుకని నేను కొద్ది కారం వేసుకున్నాను. మనకు కొద్ది కారంగా ఉంటేనే తినాలనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే కొద్ది కారం తక్కువే తింటారు కాబట్టి అట్లాగే పచ్చిమిరకాయలే వేసుకుంటారు, కారం అసలు వేయరు. నేను కొద్దిగా వేసుకున్న టేస్ట్ సూపర్గా వచ్చింది.